ఫామ్లో ఆవు కానీ గేదె కానీ డెలివరీ అవుతుంది అంటే మనం ఏం ఆశిస్తాం? ఖచ్చితంగా ఆడదూడే పుట్టాలి అనుకుంటాం అనమాట. ఎందుకంటే దాని ద్వారా పాడి పునరుత్పత్తి రెండు కూడా మంచి గ్రోతింగ్ ఉంటుందని ఆలోచిస్తాం. కానీ మన దగ్గర ఒక 10 పశువులు ఉంటే ఒక 5 మగవి ఒక 5 ఆడవి పుడతాయి అనేది మనం ముందలే కొంచెం స్టాండ్గా ఉంటాం. ఒక 10లో ఒక 5 ఆడవి ఒక 5 మగవి పుడతాయి అనేది అంచనా ప్రకారంగా పెట్టుకుంటాం. కానీ అంతకంటే ఎక్కువ మగవి పుడితే చాలామంది దాని గురించే ఆలోచనలో ఉంటారనమాట. ఓకే, దానికి మనం సైంటిఫిక్గా ఇప్పుడు ప్రజెంట్ మనకి సెక్సిడ్ సెమెన్ అనేది అందుబాటులో ఉన్నది. మనకి ఆడదూడ కావాలా లేక మగదూడ కావాలా అనేది ముందలే డిసైడ్ చేసుకొని మనము ఇన్సెమినేషన్ అంటే వీర్యదానం చేయించుకునే అవకాశం అనేది ఉందన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్లో ఉన్నటువంటి సెక్సిడ్ సెమెన్ వేయించి మీరు ముందరే డిసైడ్ చేసుకున్నటువంటి ఆడదూడ కావాలని వేయించుకుంటే ఖచ్చితంగా ఆడదూడే పుట్టిందా? వీటి మీద ఏమైనా మీకు డౌట్స్ కానీ లేకపోతే మీరు ఫీల్ అయిన ఎక్స్పీరియన్స్ని కామెంట్లో టైప్ చేయండి. వేరే రైతు సోదరులకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.